ఒక విషయం బాబు, నాకు తెలియదు, మీరు అందుకే అడుగుతున్నాను. అసెంబ్లీకి రైతులు వస్తారండి? అది రైతులు వస్తారు అసెంబ్లీకి? రైతులు వస్తారా అసెంబ్లీకి? మిచాటికి వెళ్తే రైతులకు కష్టం తెలుస్తుంది, రైతులకు ఇబ్బంది తెలుస్తుంది, రైతు పడుతున్న బాధ తెలుస్తుంది, ఈ ప్రభుత్వం చేసిన ఘనకార్యం తెలుస్తుంది, ఎరువు ఎంత ఎంత డైరెక్ట్గా ఎంత బ్లాక్లో కొన్నాడో తెలుస్తుంది, విత్తనాలకు ఎన్ని అగసార్లు పడ్డాడో తెలుస్తుంది. ఇది తెలిస్తే అసెంబ్లీకి వెళ్ళడమే రెండో విషయం. దీన్ని ఆ విషయాన్ని మానుకుని రైతులు వచ్చి అసెంబ్లీ రైతులు పిలుస్తారంటే ఓకే పిలండి చెప్పండి, నేను మాట్లాడతాను, నేను ఎలాగా మాట్లాడతాను, నేనేం కాదనలేదా, నేను ఎలాగా మాట్లాడతాను, నువ్వు అడిగిన ప్రశ్న చెప్పాను. చెప్పమ్మా. బాబు నీకు ఇప్పటికే ఆ విషయం మీద ప్రభుత్వంలో అధికారంలో ఉన్న కొందరు వ్యక్తులు మాట్లాడటం, దాని మీద మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు దానికి వివరణ ఇవ్వడం చెప్పారు. ముఖ చట్టంలో ఉండే కార్యక్రమం ఉంటే ఏది చేస్తే చేసుకుని చెప్పారు కదా, మళ్ళీ దాని మీద డిస్కషన్ ఎందుకు? దాని మీద కాంట్రవర్సీ ఉంటే, దాంట్లో అంబిగ్యూటీ ఉంటే అమ్మమ్మో దీనికి వివరణ ఇవ్వండి అని అంటే వివరణ ఇస్తాను. అంబిగ్యూటీ లేదు, కాంట్రవర్సీ లేదు, దేర్ ఇస్ నో ఇష్యూ. ఇంకా దాని గురించి ఎందుకు ఇప్పుడు చెప్పండి. షర్మిలాకి చెప్పాను కదా నేను, ఆవిడ చెప్పాను కదా నేను. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులకి కాంగ్రెస్ పార్టీ ఏదైనా విధానం మేము మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీ తాలూకా సిద్ధాంతం మేము మాట్లాడితే మేము మాట్లాడతాం. వ్యక్తిగతంగా మాట్లాడిన వాళ్ళకి ఏం మాట్లాడతాం? వ్యక్తిగత ఎజెండాతో ఉన్న వాళ్ళకి ఏం సమాధానం చెప్తామని చెప్పి నిన్నే చెప్పాను కదా, మళ్ళీ ఇవాళ అదే సేమ్ చెప్తున్నాను. వ్యక్తిగత ఎజెండాలకి రాజకీయాల్లో తావులేదు. రాజకీయ పార్టీ విధాన నిర్ణయమైందా సిద్ధాంతం పట్టలేదు తప్ప వ్యక్తిగతానికి తావులేదు. చెప్పలేదు ఒక ఆర్గ్యుమెంట్. ఓకే, మరి రైతుల తాలూకా సమస్య, రైతుల ఎన్నికల కూడా అమల్లో ఉన్నప్పుడు ఎన్నికల సభకు కానీ, లేకపోతే ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని కానీ, లేకపోతే ఎన్నికలు నిలబడుతున్న అభ్యర్థికి ఓటేయమని చెప్పడం కానీ, ఆ కార్యక్రమాన్ని కానీ వెళ్తే తప్పు ఒకటి. రెండవది, వెళ్తున్న విషయాన్ని తెలియపరచకుండా వెళ్తే తప్పు రెండవది. ఫస్ట్ అయితే అసలు లేదు, మా అభ్యర్థులు నిలబడలేదు, మా పార్టీ పార్టిసిపేట్ చేయలేదు. రెండవది ప్రజా సమస్య, ఇది రైతు సమస్య, పెద్ద కమ్యూనిటీకి సంబంధించిన సమస్య, రైతులందరూ సంబంధించిన సమస్య, మిర్చి వాళ్ళ ఆర్బాన్ను, ఈ సమస్యను తెలుసుకోవడానికి వెళ్తున్నామని ముందుగా చెప్పాము. కానీ వెళ్ళొద్దు అనుకున్నప్పుడు సార్ మీరు వెళ్ళడానికి వీల్లేదని చెప్పచ్చు కదా. ఎవరికి బాబు వస్తుంది, నువ్వు ఇక్కడ ఉన్నావు, నేను అక్కడి నుంచి వచ్చాను, నేను అన్ని కనుక్కొని వచ్చాను, వద్దని చెప్పారా? నేను చెప్పలేదు, రికార్డ్ ఇది, దిస్ ఏ రికార్డ్. మాకు ఇన్ఫార్మ్ చేయలేదు, మేము ఇన్ఫార్మ్ చేశాము, దిస్ ద రికార్డ్. అదే అంటున్నా, ఇదే దుర్మార్గం అంటున్నాను. అదే కదా బాబు దుర్మార్గం అని చెప్పింది. చట్టాన్ని చేతిలో తీసుకోమని ఇదే బాబు అంటున్నాను, అదే కదా చెప్తుంది. నేను చెప్పింది అదే కదా. మీరు మాట్లాడుతుంటే ఇప్పుడు మీరు నేను కలిపి డిస్కషన్ అంత వల్ల ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి, మీ ద్వారా ఈ దీనివల్ల ఈ సమావేశం ద్వారా, ఈ పత్రికా సమావేశం ద్వారా.